అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు క్యూలైఫ్ మీడియా. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఎలిజిబిలిటీ అయ్యింది కూడా ఇంకా ఎవరైతే రేషన్ కార్డు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారో వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ సర్కారు వారు అదిరిపోయే శుభార్తను మనకు ప్రకటించారు. ఆ అదిరిపోయే శుభార్త దేని గురించి అంటే మీరు ఈ తేదీ నుండి ఈ తేదీ లోపు మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. మేము పలానా తేదీన మీకు రేషన్ కార్డులు అనేవి మేము పంపిణీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వారు మనకు ఒక ప్రకటన చేయడం జరిగింది. కేవలం మనకు రేషన్ కార్డుల గురించే కాదండి, ఆధార్ సీడింగ్ కావచ్చు, రేషన్ కార్డులో యాడింగ్ కావచ్చు, రేషన్ కార్డులో స్ప్లిట్టింగ్ కావచ్చు, రేషన్ కార్డులో డిలీషన్ కావచ్చు. సో వీటికి సంబంధించి కూడా మనకు ఈ యొక్క ఆదేశాలను మనకు మెన్షన్ చేయడం జరిగింది. మరి మనం డిలే చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం, పూర్తి సమాచారం తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మన క్యూలైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి. ఇక మనం డిలే చేయకుండా టాపిక్ లోకి వచ్చినట్లయితే మనకు ఈ రోజున కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనకు ఈనాడు దినపత్రికలో కావచ్చు, సాక్షి దినపత్రికలో కావచ్చు మనకు ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి. కలెక్టర్ అరుణ్ కుమార్ రెడ్డి గారు అయితే మనకు ఈ విషయాన్ని మనకు చెప్పడం జరిగింది. ఒకసారి మనమైతే ఈ యొక్క న్యూస్ మనం చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో నూతన రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 2వ తేదీ నుంచి 28 లోపల దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ పి అరుణ్ కుమార్ గారు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్డులకు సంబంధించి ఆధార్ సీడింగ్, స్ప్లిట్టింగ్ ఆఫ్ రేషన్ కార్డ్, కార్డులో కుటుంబ సభ్యులు చేర్చడం వంటి పనులు చేస్తారని వివరించారు. జిల్లాలో ప్రస్తుతం 6,45,110 కార్డులు ఉండగా వీటన్నిటిని మార్చి కొత్త కార్డులు సంక్రాంతి నాటికి అందజేస్తామని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు కలెక్టర్ అరుణ్ కుమార్ రెడ్డి గారు మనకి ఏం చెప్తున్నారంటే మనకు డిసెంబర్ 2వ తేదీ నుంచి మనకు డిసెంబర్ 28వ తేదీ వరకు మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు మేము స్వీకరిస్తామని చెప్పడం అయితే జరిగింది. దీంతో పాటుగా మనకు గురువారం ఈయన మనకు ఈ యొక్క విషయాన్ని మనకు వెల్లడించారు. అంతేకాకుండా మన యొక్క ఆధార్ కార్డు సీడింగ్ కావచ్చు, అలానే మన యొక్క రేషన్ కార్డులో స్ప్లిట్టింగ్ కావచ్చు, అంటే ఎవరైనా డిలీట్ చేయాలనుకున్నాం అనుకోండి ఆ యొక్క డిలీషన్ కావచ్చు, దీంతో పాటుగా ఎవరైనా యాడ్ చేసుకుందాం అనుకున్నాం అనుకుంటే రేషన్ కార్డులోకి, సో ఇవన్నీ సేవలు కూడా మనకైతే ఇక్కడ చేయడం జరుగుతుంది అన్నమాట. ప్రస్తుతానికి మన యొక్క డిస్టిక్ లో 6,45,110 కార్డులు అని చెప్పేసి మనకు చెప్తూ ఉన్నారన్నమాట. ఫ్రెండ్స్, మనకు ఎప్పుడైతే మనం డిసెంబర్ 2వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మనం ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో ఈ యొక్క తేదీ మధ్యలో, సో మనకు అప్లై చేసుకున్న తర్వాత వీటన్నిటి కూడా మనకు వెరిఫై చేసి మనకు సంక్రాంతికి అయితే మనకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉన్నారు. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే అనుకుంటూ ఉన్నాను. మరి ఈ గుడ్ న్యూస్ ని నేను మీకు వీడియో రూపంలో అందించినందుకు మీరు కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.